సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ నుంచి అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే డేట్స్ అయితే విడుదలయ్యాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1st ఆఫ్ జనవరి నుంచి 21st ఆఫ్ జనవరి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మనకు 8th డిసెంబర్న అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మొత్తం అయితే ఈ యొక్క వీడియోలో అయితే చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 17th అయితే ఉంది. సో వేకెన్సీస్ మనం చూసుకుంటే దాదాపుగా అరౌండ్ 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ స్టేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ వచ్చేసి ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళైతే మెన్షన్ చేసినారు. సో ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళైతే ఒక మీ ఏజ్, స్కేల్ ఆఫ్ పే ప్లస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మీరు ఈ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టోటల్గా చూసుకుంటే 17 మార్చ్న అయితే పేపర్ 1 అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 2 పేపర్స్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క 2 పేపర్లు కూడా వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్. పేపర్ 1 వచ్చేసి 120 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 120 మార్క్స్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే పేపర్ 1లో హిస్టరీ అండ్ కల్చర్, పాలిటీ, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ జియోగ్రఫీ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అయితే ఉంది ఫ్రెండ్స్. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ అండ్ మెంటల్ అబిలిటీ, పార్ట్ బి వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో పార్ట్ ఏ 60, పార్ట్ బి 60. సో రెండింటికి కలిపి మనకి ఓవరాల్గా 240 మార్క్స్కి అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్స్ పరంగా చూసుకుంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే అనేది ఉంటుంది ఆన్ కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్. సో రాష్ట్రం ప్లస్ కేంద్రంలో జరుగుతున్న ఇష్యూస్ మీద అయితే పేపర్ 1 ఎస్సే అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్, పేపర్ 3 పాలిటీ, పేపర్ 4 ఎకానమీ అండ్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటి మీద అయితే ఎస్సే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్గా అయితే 180 minutes అంటే దాదాపుగా 3 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్లస్ ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్, టోటల్గా 825 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం డిస్క్రిప్టివ్ జనరల్ స్టడీస్ సిలబస్ కూడా అయితే ప్రతి ఒక్క స్టాండర్డ్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేసినారు. సిలబస్ మ్యాక్సిమం ఎక్కడి నుంచి అయితే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని టాపిక్స్ అయితే వాళ్ళు ఓవరాల్గా అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ హిందీ ప్లస్ తెలుగు మీడియం ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళైతే సిలబస్ అయితే మెన్షన్ చేసినారు. సో ఎవరైనా గ్రూప్ 1 కోసం వెయిట్ చేస్తున్నట్లు ఉంటే ఫ్రెండ్స్, జనవరి 1st నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే గవర్నమెంట్ తెలిసింది. సో ఓవరాల్గా 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.